నమస్తే, నేను మీ ప్రియాంకారావు. రాజకేశిరెడ్డి ఈ పేరు ఈ మధ్య చాలా పాపులర్ అయిపోయింది ఏపీలో. ఎందుకు అంటే మద్యం కుంభకోణంలో కీలకంగా ఇప్పుడు ఈయన పేరే వినబడుతుంది. మరి ఈ నేపథ్యంలో రాజకేశిరెడ్డి అప్రూవల్ గా మారిపోబోతున్నారా? బిగ్ బాస్ కి వార్నింగ్ ఇస్తున్నారా? మరి అప్రూవల్ గా మారిపోతే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి? ఆ బిగ్ బాస్ ఎవరు అనేది ఎక్కడైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? ఇలాంటి ఒక చర్చ ఈరోజు తెర మీదకి వచ్చింది. మరి ఎందుకు ఈ చర్చ వచ్చింది, ఇందులో వాస్తవం ఎంత అనేది తెలుసుకుందాం. అండ్ అప్రూవల్ గా మారిపోతే ఎందుకు అనేది కూడా తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, రాజకేశిరెడ్డి అంటే మద్యం కుంభకోణంలో ఈ పేరు ఎంతలా వినబడుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈయన అప్రూవల్ గా మారిపోబోతున్నాడు అని ఒక వార్త వచ్చింది. అప్రూవల్ గా మారిపోబోతున్నాడు అంటే ఎందుకు మారుతున్నాడు? మారితే ఈయన ఎవరెవరి పేర్లు, వాళ్ళ పాత్రలు ఏంటి అనేది చెబుతాడా, లేదు అంటే దాన్ని హైడ్ చేస్తాడా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బిగ్ బాస్ ఎవరు అనేది ఇప్పటికైనా రివీల్ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. దీనికి మీరేమంటారు? సో లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్ ప్రకారం అయితే రాజకేశిరెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటంటే లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళు, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు అందరూ బయటకు వచ్చేసారు బెయిల్ మీద. కానీ రాజకేశిరెడ్డి బెయిల్ తిరస్కరించారు. రాజకేశిరెడ్డి అతను కూడా బెయిల్కి వేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ పిటిషన్ వేసిన రోజే రాజకేశిరెడ్డి కూడా బెయిల్ పిటిషన్ వేశారు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న వెంకటేష్ నాయుడు ఇంకొకళ్ళు మొత్తం ముగ్గురు బెయిల్ మీద బయటకు వచ్చేసారు. కానీ రాజకేశిరెడ్డికి తిరస్కరించారు బెయిల్. దానికి కారణం ఏంటి? మనీ లాండరింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఆయన A1 ఉన్నాడు. అవును. అయితే ఇక్కడ రాజకేశిరెడ్డి కోపంగా ఉండడంతో పాటు కోర్టు హాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అండ్ టీంకి ఒక వార్నింగ్ ఇచ్చాడంట. మీ పెద్దలకు చెప్పు, మీరు కావాలని నాకు బెయిల్ రాకుండా చేస్తున్నారు, మీకేమో బెయిల్ వచ్చేటట్టు చేస్తున్నారు, నాకు బెయిల్ రాకుండా చేస్తున్నారు, మీ పెద్దలకు చెప్పు, మీ పెద్దలకు చెప్పు ఏమవుతుందని నేను నోరు తెరిస్తే అనే వార్నింగ్ ఇచ్చారు అనేది వాళ్ళ లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. జైలు నుండి వార్త పంపించారు. లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్, లీక్ అయిన న్యూస్ ఇవాళ పేపర్లో వచ్చింది. ఇప్పుడు ఒకవేళ రాజకేశిరెడ్డి నోరు తెరిచి మొత్తం చెప్పాడు అనుకోండి, అప్రూవర్గా మారిపోయి మొత్తం చెప్పాడు అనుకోండి, ఈ కేసు అసలు ఎవరెవరు, ఈ కేసులో ఎవరు చేయమన్నారు రాజకేశిరెడ్డిని, ఎంత చేశారు, ఈ మొత్తం బయటకు వస్తుందిగా. ఇప్పటి వరకు బిగ్ బాస్ పేరు ఎక్కడ బయటకు రాలా. ఈవెన్ సాయిరెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రమేయం ఉండకపోవచ్చు అని చెప్పారు ఆయన. రాజకేశిరెడ్డి విషయం చెప్తున్నాడు, లిక్కర్ స్కామ్ గురించి చెప్తున్నాడు విజయసాయిరెడ్డి గారు. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండకపోవచ్చు అని చెబుతున్నారు. అన్ని వాళ్ళే. ఇప్పుడు లిక్కర్ పాలసీ మార్చాలంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి నిర్ణయాలు లేకుండా మారుతాయా? గవర్నమెంట్ హెడ్ ఎవరు ఆ రోజున? ముఖ్యమంత్రి, అంతే కదా. మరి లిక్కర్ పాలసీ మారిస్తే వచ్చేటువంటి డబ్బు ఎంత ఏంటి అనేది అందరికీ తెలుసు కదా. లిక్కర్ పాలసీని మార్చినందుకే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు కదా. అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం సిసోడియాని అరెస్ట్ చేశారు కదా. లిక్కర్ పాలసీని మార్చినందుకే. లిక్కర్ పాలసీని మార్చినందువల్ల దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు తేడా వచ్చిందని చెప్పేసి ఇదే కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసినట్టు సిబిఐ వాళ్ళని ఏం చేసింది, ఈడీ తీసుకెళ్లి తిహార్ జైల్లో పెట్టింది. సిసోడియా అయితే దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నాడు జైల్లో. సిసోడియా కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగానే ఆయన జైల్లో పెట్టారు ఆయన తీసుకెళ్ళి. మరి లిక్కర్ పాలసీని మార్చింది ఆంధ్రప్రదేశ్లో. లిక్కర్ పాలసీని మార్చే కదా ఇవన్నీ చేసింది. డిస్టిలరీలకు సంబంధించి కానీ అసలు అప్పటి వరకు ఉన్నటువంటి ఆన్లైన్ సిస్టమ్ని కానీ ఇదంతా మార్చారు కదా, పాలసీని మార్చారు కదా. మరి ఇక్కడ పాలసీని మార్చి మొత్తం ఇక్కడ లిక్కర్ దందా చేశారు కదా. అసలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహిస్తున్న టైంలో నో డిజిటల్ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ అని చెప్పి మీకు పాలసీలో మార్చేసి టోటల్ పాలసీనే మార్చేసింది ఎవరు? ఆ రోజు ఉన్నట్టు గవర్నమెంట్ కదా. ఆ రోజు గవర్నమెంట్ అంటే ఎవరున్నారు? దీనికి సంబంధించి మొత్తం విచారణ జరగాలి కదా. ఇది ఒక పాయింట్. 2, ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఎంతమందిని అరెస్ట్ చేశారు? దాదాపుగా కొన్ని వందల మందిని విచారించారు. 36 మందిని ఏమో జైలుకు పంపించారు. ఇప్పుడు వాళ్ళల్లో ప్రధానంగా ఆ రోజు ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గోవిందప్ప ఇలాంటి వాళ్ళు ప్రముఖులు ఉన్నారు కదా. వీళ్ళందరూ ఎవరు? ఒకళ్ళేమో భారతీయ సిమెంట్లో పర్మనెంట్ డైరెక్టరు, వాళ్ళ ఆడిటరు, ఇంకొకళ్ళేమో షాడో సీఎంగా ఆ రోజున వ్యవహరించినటువంటి ధనంజయ రెడ్డి గారు, మరొకటేమో కృష్ణమోహన్ రెడ్డి గారు, ఆయన OSD.
కదా. మరి వీళ్ళకి బెయిల్ వచ్చింది కదా, వీళ్ళు బెయిల్ మీద ఉన్నారు కదా. 5 కోట్ల రూపాయలు అకౌంట్లో పడ్డాయి, నేను మళ్ళీ తిరిగి ఇచ్చేసాను అవి అని చెప్పినటువంటి మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చింది కదా, బెయిల్ మీద ఉన్నాడు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొత్తం డబ్బుల్ని హైదరాబాద్ నుంచి తాడేపల్లికి, తాడేపల్లి నుంచి ప్రకాశం జిల్లాకి, ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరుకి, తిరుపతి దాకా చేర్చినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అండ్ వెంకటేష్ నాయుడు ఇంకో పిఏ మొత్తం బయటకు వచ్చారు కదా. మరి నేను ఎందుకు జైల్లో ఉండాలి అనేది ఇప్పుడు కసిరెడ్డి రాజుకి ఉన్నటువంటి ఆక్రోశం. ఈ ఆక్రోశంలో ఆయన ఏమంటున్నాడు అసలు విచారణలో, నేను ఆ రోజున ప్రభుత్వ ఐటీ సలహాదారుని, లిక్కర్ స్కామ్ తోటి నాకేం సంబంధం అని అంటున్నాడు. ఇప్పటి వరకు అదే స్టాండ్ మీద ఉన్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు, మీరందరూ బెయిల్ మీద వెళ్ళారు, నన్నేమో లోపల పెట్టించారు, మీ సంగతి చూస్తానంటున్నాడు. ఇప్పుడు ఆయన మీ సంగతి చూస్తానంటే అర్థం ఏంటి? ఉన్న విషయాన్ని బయట చెప్తే చాలు, అసలు ఏం జరిగింది అనేది బయటకు చెప్తే చాలు కదా, మొత్తం బయటకు పడిపోతుంది. ఇప్పుడు వాసుదేవ్ రెడ్డి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారండి. వాసుదేవ్ రెడ్డి గారు అప్రూవ్డ్గా మారారు అని చెప్పేసి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. సో అప్రూవ్డ్గా మారారు కాబట్టి అతను అరెస్ట్ చేయలేదు అనేది ఒకటి. ఇప్పుడు ఆయన డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారు ఆయన్ని. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మారగానే ఆయన ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఓకే, సో ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను కొంత ఉంది, ఎక్కడెక్కడ పాలసీలు మార్చారు ఏంటి అనేది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ మేనేజర్ ఉన్నాడు, ఆయన మొత్తం చెప్పాడు. ఈ మొత్తం చెప్పినప్పటికీ కూడా అసలు అతను ఒప్పుకోవాలిగా, ఎవరు రాజకేశ్వర రెడ్డి ఒప్పుకోవాలి, ఏమన్నా కదా అతను. ఇప్పుడు మనీ ఫెడ్లర్స్ని ఏర్పాటు చేసింది ఎవరు? రాజకేశ్వర రెడ్డి. సిట్టు ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి అంశం, వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తేలిన అంశం నేను చెప్తున్నాను. రాజకేశ్వర రెడ్డి మనీ ఫెడ్లర్స్ని ఏర్పాటు చేశారు. ఈ ఫెడ్లర్స్ ద్వారా డబ్బు మొత్తం ఈ బ్యాగ్స్ ప్యాకింగ్ చేయించాడు బాక్సుల్లో. ఈ బాక్సుల్ని ఎక్కడికి పెట్టారు? హైదరాబాద్లో ఉండేట్టు కొన్ని ఫార్మ్స్లో పెట్టారు. మిగతా సొమ్ము ఎక్కడికి మార్చారు? మిగతా సొమ్ము బాంబేకి కొంత పంపించారు, కొంత విదేశాలకు పంపించారు, తిరిగి మళ్ళా బంగారం సంబంధించిన కొన్ని టన్నుల కొద్ది బంగారం తెప్పించారు, కొన్ని కేజీల కొద్దో లేకపోతే టన్నుల కొద్ది బంగారం తెప్పించుకున్నారు. ఇదంతా సిట్ విచారణలో వచ్చినటువంటి అంశం. మరి ఛార్జ్ షీట్లు కూడా వేశారు దాని మీద. మరి దాన్ని అసలు అతను ఒప్పుకోవాలిగా. రేపు కోర్టుకు వెళ్ళేసి ఇదంతా నన్ను భయపించి విచారణలో, అప్పటికీ రాజకేశ్వర రెడ్డి అంటున్నాడు కదా, ఫామ్ హౌస్లో దొరికిన డబ్బులు అవి నాయి కాదు అంటున్నారు కదా. రకరకాల వాదాలు వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన నోరు తెరిచి బిగ్ బాస్ సంబంధించినటువంటి అంశం చెప్పలా. కానీ ఇప్పుడు జైల్లో ఉన్నట్టు అతను కసిగా ఉన్నారు. రాజకేశ్వర రెడ్డి కసిగా ఉన్నాడు. ఈ కసిలో నోరు విప్పితే కేసు క్లోజ్, కేసు మొత్తం అయిపోతుంది అంతే. షార్ట్ షీట్ వేస్తారు, జైలు మొత్తం, ఈ కేసు మొత్తం ఫైనల్ అయిపోద్ది. సో అలాంటి పరిస్థితి వస్తుందా అని అంటే ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ల మీద, నాకు బెయిల్ రాకపోతే మీ సంగతి చూస్తాను, మీ పెద్దలకు చెప్పు అని చెప్పాడంట. పెద్దలకు చెప్పు అని అన్నాడంట. ఇది కోర్టు హాల్లోనే, కోర్టు దగ్గరే ఈయన చెవిరెడ్డికి చెప్పారంట. అందుకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చోట్లకి వెళ్తున్నారు పరామర్శించడానికి, ములాఖాత్ కావడానికి. కానీ రాజకేశ్వర రెడ్డి దగ్గరికి వెళ్ళలేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేదు. వెళ్తే ఎక్కడ ఇరుక్కుంటామన్న భయం ఏదన్నా కానీ. రైట్. అసలు సో రాజకేశ్వర రెడ్డి ఏ రోజైనా నోరెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అనేది ఒక అనుమానం అయితే కలుగుతుంది. ఆయన తాజాగా ఆయన వాడినటువంటి పదజాలం, ఇచ్చినటువంటి వార్నింగ్ని బట్టి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.